సో మనతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ మంత్రి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పండి. చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయికి రాజకీయాలు దిగజారుతున్నాయి? ఎవరి వల్ల? అది 2019-2024 చెడిపోయినాయి రాజకీయాలు. అది అంటే వైసీపీ వచ్చినప్పటి నుంచి ఈ విధంగా జరుగుతుందంటారు? 100%. ఏదన్నా ఎక్కడన్నా జరగని పొరపాట్లు ఇవన్నీ జరిగేది కానీ బట్ అసలు 5 years వాళ్ళు వాడిన భాషలు అసలు వాళ్ళ నాయకుడు ఒక వల్లభనేని వంశీ, ఒక కాకాని గౌతమ్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు ఒక కొడాలి నాని, ఇటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళని ఖండించకపోవటం కల్చర్ స్పాయిల్ అయిపోయింది, పొలిటికల్ కల్చర్. బట్ మరి మీరు కూడా రోజాను ఆ విధంగా కామెంట్ చేస్తూ వస్తున్నారు. రోజాను గాని ఇతర మహిళా నేతలు కూడా కాదయ్యా, ఏదో ఒక్కటి చెప్పు. ఐరన్ లెగ్ అంటే అది ఒక పాలిటిక్స్ లో ఐరన్ లెగ్ అని అంటే నేను అంతకు మించి ఏదన్నా పదం వాడేనా రోజా గురించి? మీరనే కాదు తెలుగుదేశం పార్టీ నేతలు. ఏంటమ్మా? మీరనే కాదు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మమ్మల్ని ఆ విధంగా అన్నారు అని అంటారు. అంటే చంద్రమోహన్ రెడ్డి గారనే కాదు. నేను ఒక్క విషయం మీకు చెప్తుండా, టీడీపీ టైంలో ఈ కల్చర్ లేదు. ఇంకొకటి నేను చెప్తున్నా వినండి. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు వాడిన భాష తర్వాత కనీసం కృష్ణా గుంటూరు జిల్లాల్లో అతని జోలికి కూడా పోలే ఎవరు అటాక్ కూడా పోలే. అంత ఓపికగా భరించినారు. వాళ్ళ ఆయన ఒకరు కాదు, జిల్లాకు ఒకరిద్దరు ప్రవర్తన మితిమీరిపోయింది. వాళ్ళ బాస్ కంట్రోల్ చేయలే, వాళ్ళ నాయకుడు కంట్రోల్ చేయలే. కాకాని గౌతమ్ రెడ్డి వాడిన భాష వీడియో పెట్టమంటారా మీకు? చంద్రబాబు నాయుడిని నన్ను ఏ విధమైన భాష వాడాడో, ప్రసన్న కుమార్ రెడ్డి ఏ భాష వాడాడో 96లో చంద్రబాబుని ఇంటికి పోయి కొడతానన్నాడు పార్లమెంట్ ముందు లక్ష్మీపార్తి పార్టీలో. పార్లమెంట్ లో ఒక సీట్ రాకపోయేటప్పటికి నేను బాబు గారి ఇంటికి పోయేటప్పటికి జయప్రద గారిని తీసుకుని బయటకు వస్తున్నాడు కాళ్ళకి మొక్కి. ఈ రోజు దాకా అదే మీ పార్టీలో ఉన్నాడు కదా, మీ పార్టీ నుంచి 2 సార్లు గెలిచారు శాసనసభ్యుడు. ఉన్నాడు. మా పార్టీలో ఉంటే అది కుదరదు. ఆ భాష గీష కంట్రోల్ లో ఉంటది పార్టీ. మా పార్టీలో ఉంటే ఆడకు పోయిన తర్వాతనే మాట్లాడింది. షర్మిలమ్మతో పాదయాత్రలో ఉంటూ చంద్రబాబుని కొడతానంటాడు ఇంటికి పోయి. ఏంటి భాష ఏంటి? ఈ రోజు నిన్న వాడిన భాష ఏంటి? అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. ఎవరు కూడా దాన్ని సమర్థించరు. అయితే వాళ్ళు ఏంటంటే మీరు కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఆ విధంగా రోజాను మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అదే విధంగా మాట్లాడారు గతంలోని. వాళ్ళు అవన్నీ విషయాల గురించి వాళ్ళు ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఒక్క మాటమ్మా, భారతి గారి గురించి మొన్న ఎవరో సోషల్ మీడియాలో మాట్లాడితే అప్పటికప్పుడు పోలీసు పోయి అరెస్ట్ చేసి జైలు పంపించారు కదా. కానీ అది వాళ్ళు ఏమంటారంటే కదమ్మా, తెలుగుదేశంలో సిస్టమ్స్ ఉంటాయి, సాంప్రదాయం ఉంటది. ఇప్పుడు మనం చూసాము, ఆయన పరామర్శకు పోతే 3 చచ్చిపోవాలా, పరామర్శకు పోతే 3. మరి దానికి మళ్ళీ రాజకీయం, స్పీచ్లు, తిరిగి అటాక్లు, రప్పలు, ఏందనేది. చంద్రబాబు నాయుడు అయినా ఎన్టీ రామారావు అయినా ఎప్పుడైనా వాళ్ళు హద్దులు దాటి మాట్లాడారా? ఇప్పుడు ఆయన మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా ప్రశాంత్ రెడ్డి అయినా మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వరకు. ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇంత ముందు నుంచే విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్డప్ అయినాయా? ప్లస్ ప్రశాంత్ రెడ్డికి బహుశా ఈయన బంధువు అనుకుంటా కదా, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఓకే, నేనేమంటానంటే వాళ్ళిద్దరిని బిఫోర్ ఎలక్షన్స్ వైసీపీలో ఉండేటప్పుడు వాళ్ళ జంటని ఆయన పొగిడిన మర్చిపోయినా నేను. అటువంటి వాళ్ళు దాన ధర్మ కర్తలు, దాన కర్ణులు అని చెప్పి తీసుకుపోయి యాగం చేయించి ఆల్మోస్ట్ నేను అనేది బిఫోర్ ఎలక్షన్ కి 4 months ముందు. ఇప్పుడు చూస్తే రివర్స్, వాళ్ళిద్దరిని తీసుకుపోయి యాగం చేయించాడు, కావలసిన ఫండ్స్ తీసుకున్నాడు. ఇప్పుడు
ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి చేయించారా యాగం? ప్రసన్న కుమార్ రెడ్డి ఏమా? ప్రసన్న కుమార్ రెడ్డి చేయించారా యాగం? ప్రసన్న కుమార్ రెడ్డి 24 జనవరి ఆ ప్రాంతంలో యాగం చేయించి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతమని తీసుకోపోయి వీళ్ళ జంటని గురించి ఏందో ఆయన బిరుదిచ్చాడు వీళ్ళని గురించి. బాగా ఫండ్స్ తీసుకున్నాడు. ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, రాజ్యసభ మెంబర్ గా. నేనేమంటానంటే అసలు ఎవరని పడలేదా? ఎవరైనా ఒక మహిళ గురించి అంత సంస్కారం లేకుండా మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఆయన అంతం చేసింది కుట్ర పన్నారు, ఆయన ఇంట్లో ఉండుంటే ఆయన హత్య చేసేవాళ్ళు ఆ సమయంలో అంటున్నారు. నేను అంటానంటే ఒక హద్దు మీరిన తర్వాత నీ కంట్రోల్లో నా కంట్రోల్లో ఉండరు. కొంతమంది పోయి రెచ్చిపోతారు, అటువంటివి జరుగుతుంటాయి. కానీ కారణం నువ్వు ఒక సొసైటీలో చాలా నీచంగా మాట్లాడినా నువ్వు 5-6 సార్లు ఎమ్మెల్యే గెలిచి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా వచ్చి మీకు ఇంతకంటే నేనేం చెప్పేది? చంద్రబాబుని ఇంటికి కొడతానని నెల ముందు మాట్లాడి రిజల్ట్ వచ్చిన తర్వాత రాళ్ళు పట్టుకునే టైపు ఎక్కడన్నా చూసామా మనం? ఓకేమ్మా. అంటే అప్పుడు వాళ్ళు చంద్రమోహన్ రెడ్డి గారు ఒకటి రెండు విషయాలు గుర్తు చేస్తున్నారు. మీ స్పోక్స్ పర్సన్ అప్పట్లో పట్టాభి మాట్లాడిన భాష ఇవన్నీ కూడా కోట్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఇలా ఈ విధంగా కంపేర్ చేస్తున్నారు. కాదమ్మా, పట్టాభి మాట్లాడితే ఏదైనా ఒక వర్డ్ వాడితే అదేమి డైరెక్ట్ గా ఇది కాదు, పొరపాట్లే. కానీ నేను ఒక మాట అంటాను, వాళ్ళు వాడిన భాషలు కొడాలి నానీలు, కాకాని గోవర్ధన్ రెడ్డిలు, వల్లభనేని వంశీలు వాడిన భాష ఏంటి? ఓకే అమ్మా, నేను వేరే ఫంక్షన్ లో ఉన్నాను, ఇంకోసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ చంద్రమోహన్ రెడ్డి గారు. సో